కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ డిపోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ హైర్ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రైవేట్ యాజమాన్యం తమకు సహకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2021-25కు సంబంధించిన వేతన సవరణ జరగాలి. అలాగే హైర్ బస్సు డ్రైవర్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. డ్రైవర్లకు కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇలా 32 డిమాండ్లతోని మేము నేటికి 45 రోజులు అవుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. కానీ ప్రభుత్వం ఎక్కడ చేసిన గొంగళి అక్కడే అన్నతందంగా అంటే నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. సమ్మె ఇలాగే జరిగితే కనుక మన బస్సులు నడవడం ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ హైర్ బస్సులకి డ్రైవర్లు ఉంటారు కానీ కండక్టర్లు ఉండరు. అలాగే మన ఆర్టీసీ బస్సులకు కూడా డ్రైవర్ ఉండడు, కండక్టర్ ఉండడు. కాబట్టి డ్రైవర్లని మేము డిటిఓ గారికి ఇన్ఫామ్ చేశాము. మన గవర్నమెంట్ వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఒక 18 months లైసెన్స్ వ్యాలిడిటీ ఉండి 18 months ఎక్స్పీరియన్స్ ఉండి మిగతా వాహనాలు నడిపిన వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం. ఇక్కడ డిటిఓ గారు కూడా వస్తారు. డ్రైవింగ్ టెస్ట్ చేసి వాళ్ళని డ్రైవర్గా తీసుకుంటాం అనమాట. 18 months ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. అలాగే కండక్టర్స్ కూడా 10th పాస్ అయి ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ మెమో తీసుకొని వస్తే కనుక వాళ్ళు వచ్చుకొని ఒక 10-15 మందికి గ్రూప్గా చేసి వాళ్ళకి టిమ్ మిషన్లో ఎలా టికెట్లు ఇవ్వాలని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా కండక్టర్గా వాడుకోవడం జరుగుతుంది. మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే మేము ఆర్టీసీ కార్మికులను ఎప్పుడు మేము గవర్నమెంట్లో విలీనం చేస్తామని ఒప్పుకొని మా వలన గెలిచినందుకు మీరు అప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాకు అండగా ఉండి ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఉంటున్నారో మరి మాకు తెలియట్లేదు. మేము ఎప్పటి వరకైనా ఈ ధర్నాలు ఈ విధంగానే జరుగుతాయి. మాకు సాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నాము. ఒక్కొక్కరు చిన్న ఉద్యోగాలైనా పెద్ద వేతనాలు కట్టిస్తున్నారు. కానీ మేము ఏం పాపం చేసినామో ఆర్టీసీ కార్మికులను కొన్ని వేల మందిని మేము సౌఖ్యంగా తీసుకుపోతున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా